హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రపంచ చరిత్రలో నిజాలు ఎప్పుడు శక్తివంతుల గదుల్లో, లాకర్లలో, రహస్య ఫైళ్లలో దాచబడతాయి. ప్రపంచాన్ని నడిపిస్తున్న రాజకీయ నాయకులు, బిలియనీర్లు, రాజకుటుంబాలు, సెలబ్రిటీలు చేసిన నేరాల వివరాలన్నీ ఒకే ఫైల్లో ఉంటే ఆ ఫైల్ బయటికి వస్తే ప్రపంచం కంపించిపోతుంది. అదే ఇప్స్టెయిన్ ఫైల్స్. ఇది ఒక వ్యక్తి కథ కాదు, ఇది ఒక సిస్టమ్ కథ. డబ్బు, శక్తి, భయం కలిసి నిర్మించిన ఒక చీకటి సామ్రాజ్యం కథ. జెఫ్రీ ఎప్స్టీన్ అనే పేరు బయటకు తెలిసినంత వరకు అతను ఒక సాధారణ ఫైనాన్షియర్, స్కూల్ టీచర్గా కెరీర్ మొదలుపెట్టి ఒక్కసారిగా బిలియనీర్ల మధ్య తిరిగే స్థాయికి చేరాడు. కానీ ఇక్కడే మొదటి ప్రశ్న వస్తుంది. అతను అంత డబ్బు ఎలా సంపాదించాడు? ఎవరి కోసం పనిచేశాడు? అతని ఖాతాదారులు ఎవరు అని. ఈ ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు లేవు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. ఎప్స్టీన్ సంపాదించింది డబ్బు కాదు, అతను సంపాదించింది ప్రముఖుల రహస్యాలు. ఎప్స్టీన్ నిర్మించిన ప్రపంచం బయటకు కనిపించే లగ్జరీ మ్యాన్షన్లు, ప్రైవేట్ జెట్లు, ఖరీదైన పార్టీలు. కానీ ఆ లగ్జరీ వెనుక ఉన్నది మైనర్ల లైంగిక దోపిడీ. పేద కుటుంబాల నుంచి సమస్యల్లో ఉన్న అమ్మాయిలను గుర్తించి డబ్బు, ఉద్యోగం, సహాయం పేరుతో తీసుకొచ్చేవాడు. ఆ తరువాత వాళ్ళు బయటపడలేని ఒక వలలో చిక్కుకునేవారు. ఇది ఒక వ్యక్తి చేసిన నేరం కాదు, ఇది ఒక నెట్వర్క్. ఎప్స్టీన్ ప్రైవేట్ విమానం పేరు లొలిటా ఎక్స్ప్రెస్. ఈ విమానంలో ప్రయాణించిన వారి పేర్లు బయటికి వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం షాక్కి గురైంది. అధ్యక్షులు, యువరాజులు, శాస్త్రవేత్తలు, మీడియా ప్రముఖులు వీళ్ళంతా ఈ విమానంలో ప్రయాణించారు. ఈ ప్రయాణాలు పర్యటన కోసం కాదు అని బాధితులు చెప్తున్నారు. ఈ ప్రయాణాల్లో జరిగిందంతా లైంగిక దోపిడీ. కానీ ఆ సమయంలో దీనిని ఎవరూ ప్రశ్నించలేదు. ఎందుకంటే శక్తివంతుల్ని ప్రశ్నించే ధైర్యం వ్యవస్థకు లేదు. ఎప్స్టీన్ ఐలాండ్ బయటకు చూస్తే ఒక అందమైన దీవి. కానీ ఆ దీవి లోపల జరిగిందంతా అరాచకం. ప్రతి గదిలో కెమెరాలు, ప్రతి కదలిక రికార్డ్ అయ్యేది. ఇది భద్రత కోసం కాదు, ఇది బ్లాక్మెయిలింగ్ కోసం. ఎప్స్టీన్ అసలు ఆయుధం డబ్బు కాదు, అతని అసలు ఆయుధం వీడియోలు. ఒక్కసారి ఆ వీడియోలో ఒక ప్రముఖుడు కనిపిస్తే అతని జీవితాంతం ఎప్స్టీన్ కంట్రోల్లోనే ఉంటాడు. ఇదే కారణంగా అతను చాలా కాలం ఎవరు టచ్ చేయలేని వ్యక్తిగా, ఒక శక్తిగా మారాడు. ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి కేవలం డాక్యుమెంట్లు కాదు, అవి బాధితుల ఏర్పులు, కోర్టు వాంగ్మూలాలు, ఫైట్ లాగ్స్, ఈమెయిల్స్. కానీ ఈ ఫైళ్లలో ఉన్న ప్రతి పేరు బయటికి వచ్చిందా అంటే లేదు అనేదే సమాధానం. ఇంకా చాలా పెద్ద పేర్లు రాజకీయ ఒత్తిళ్లతో దాచబడ్డాయి. ఇదే నిజమైతే మనం చూస్తున్నది ఐస్బర్గ్ మీద ఒక టిప్ మాత్రమే. 2008లో ఎప్స్టీన్ అరెస్ట్ అయ్యాడు. కానీ అతనికి పడిన శిక్ష ఒక పెద్ద జోక్. సాధారణ నేరస్తుడైతే జీవిత ఖైదు పడాల్సిన నేరాలకు అతనికి కొన్ని నెలలు జైలు శిక్ష వేశారు. అది కూడా ప్రత్యేక సౌకర్యాలతో. బాధితులు కోర్టుల్లో నిజాలు చెప్పారు, ఏడ్చారు, తమ జీవితాలు ఎలా నాశనమయ్యాయో వివరించారు. కానీ వాళ్ళ మాటలకు అంత విలువ ఇవ్వలేదు. ఎందుకంటే ఎదురున్న వాళ్ళు చాలా శక్తివంతులు. ఈ కేసులో బాధితులు రెండోసారి కూడా వంచబడ్డారు. ఒకసారి నేరం వల్ల, ఇంకోసారి న్యాయ వ్యవస్థ వల్ల. 2019లో ఎప్స్టీన్ జైల్లో చనిపోయాడు. అధికారికంగా అది ఆత్మహత్య అంటారు. కానీ ఆ రోజు జరిగిన సంఘటనలు ఎన్నో అనుమానాలు కలిగిస్తాయి. సీసీటీవీ పనిచేయలేదు, గార్డులు నిద్రపోయారు, కీలక ఆధారాలు మాయమయ్యాయి. ఇది యాదృచ్ఛికమా? ఒక ప్లాన్తో నిజాలు బయటికి రాకుండా చేసిన ఒక ముగింప. ఎప్స్టీన్ చనిపోయాడు, కానీ అతని ఫైళ్లు పూర్తిగా బయటికి రాలేదు. ఎప్స్టీన్ చనిపోయిన తర్వాత కూడా అతని నెట్వర్క్ పూర్తిగా ఆగిపోలేదు. ఎందుకంటే అతను అందులో ఒక భాగం మాత్రమే. అతని వెనుక ఉన్నవాళ్ళు ఇంకా బతికే ఉన్నారు, ఇంకా అధికారంలో ఉన్నారు, ఇంకా మీడియాను, రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు. వాళ్ళ పేర్లు బయటికి వస్తే ప్రపంచం మారిపోతుంది కాబట్టి ఆ పేర్లు బయటికి రానివ్వడం లేదు. ఈ కథ మనకు ఒక గట్టి నిజం చెప్తుంది. నేరం చేసేవాళ్ళు బలహీనులు కాదు, వాళ్ళు అత్యంత శక్తివంతులు. వాళ్ళను కాపాడేది చట్టం కాదు, చట్టాన్నే వాళ్ళు వాడుకుంటారు. బాధితుల కన్నీళ్లు ఫైళ్లల్లో మూసివేయబడతాయి. నిజం బయటికి రావాలంటే ఎవరో ఒకరు ప్రశ్నించాలి. మనం దీన్ని కేవలం ఒక స్కాండిల్గా చూసి వదిలేస్తే రేపు ఇంకో ఎప్స్టీన్ పుడతాడు, ఇంకో ఐలాండ్ ఉంటుంది, ఇంకో లొలిటా ఎక్స్ప్రెస్ ఎగురుతుంది. కానీ మనం ప్రశ్నిస్తే, మౌనంగా ఉండకపోతే ఎంత శక్తివంతుడైనా భయపడాల్సిందే. ఈ కథ ఒక వ్యక్తి గురించి కాదు, ఇది మన సమాజం గురించి.
ఇది మన మానవత్వానికి ఒక పెద్ద పరీక్ష. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.